గుడ్ మార్నింగ్ నడీస్. నేను చెప్పబోయేది ముందు చెప్పినట్టుగా పూర్తిగా వినండి. ఫస్ట్ మన కంపెనీ తరపు నుంచి నేను చెప్పే ప్రతిదానికి గతంలో చెప్పాడు, ముందు చెప్పాడు, ఇలాగ చెప్పాడు, అవి ఏం అవసరం లేదు. నేను ముందే చెప్పాను, ఇష్టం ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వినొద్దు. మీ దగ్గర ఉన్న స్టేక్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించుకోవడానికి రెడీ చేయమని సాఫ్ట్వేర్తో చెప్పాను. నేను వచ్చిన వెంటనే ముందు చేసిన పని తెల్లవారి 100 సార్లు అయినా లేచి వరకు ఫోన్ చేసి మరీ సాఫ్ట్వేర్తో నేను చెప్పిన విషయం, ఎవరి కాయిన్స్ వాళ్ళ ట్రస్ట్ వ్యాలెట్లోకి కేబీసీగా పంపించేయండి. ఆ పంపించడానికి కావలసిన ఆప్షన్ రెడీ చేసి ఉంచండి. వాళ్ళకి ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు అలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకున్న వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి, మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పాను. అంటే మీ దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఒక డిజిటల్ నెంబర్ కింద ఉంది. ఎందుకంటే ఇది వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్లో ఉన్న కాయిన్స్ అన్నింటినీ కూడా మీకు మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించేసినట్లయితే కేబీసీగా నేను పంపిస్తాను. వాటిని ఆల్రెడీ మీకు చాలా మందికి 1% పంపించాను. ఇంతకుముందు బిట్మార్ట్ లాంటి ఎక్స్చేంజ్లో పంపించినటువంటి కాయిన్సే ఇవి కూడాను మీకు ఆల్రెడీ 1% పంపించాను. అలాగే మీ దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ ఊడ్చిపెట్టేసి పంపించమని చెప్పనే ఉండవు. అందులో మొత్తం అయిపోతాయి, దాంట్లో పంపించుకోండి. దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉండవు. మహామహులే అందుకుంటా పోయారు. నా హెల్త్ బాగులేదు, ఇది అర్థం చేసుకోండి. మళ్ళీ అంటున్నానని నిన్న ఆల్రెడీ చాలామంది, డాడీ నువ్వు అలా అనుకు, అది మాకు బాధ అనిపించింది, ఇలా అని చాలామంది బాధపడ్డారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయినా తప్పదు, విధి రాతను తప్పించే శక్తి ఎవరికి ఉండదు. మనం ఇన్ని రోజులు ఉండాలంటే ఉంటాం, ఈ క్షణమే పోవాలంటే పోతాం. ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్ళిపోతాం. కానీ ముందుగా నా ధర్మంగా నేను చేయాల్సిన వర్క్ ఏంటి? మీ అందరూ 500 రూపాయలు పెట్టి ఒక కాయినో 100 కాయినో 500 కాయిన్లో కొనుక్కున్నారు. వాటితో పాటు కొన్ని నేను మీకు ఇచ్చాను. అవి కలిపి మీ అకౌంట్లో ఎంత నంబర్ కనబడుతుందో అంత నంబర్ కూడా మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పిన ఆప్షన్ ప్రకారం మీరు పంపించుకోవడం మొత్తం వెళ్ళిపోతాయి, ఏమీ మిగలవు. అంటే మీకు 100% క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కాయిన్ మీకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన కాయిన్ని మీరు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో మీకు నచ్చినప్పుడు ఇచ్చుకోవచ్చు. లేదు, ఇప్పుడు ఏదైతే యూటిలిటీలో వాడుతాను అని అన్నారో, వాడుతున్నారో, వాడాలనుకుంటున్నారో దాంట్లోకి మీకు వాడుకోవచ్చు. ఎవరైనా ఏదైనా ఓ బిజినెస్ ప్లాను ఏదైనా ఉంటే చేసుకోండి. మీలో లీడర్సు ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ మహా తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎన్నో కంపెనీల్లో పనిచేసి వచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి వారు అలాంటివి చేయొచ్చు. కానీ చట్టపరంగా లీగల్గా చేసుకోండి. చట్టపరంగా చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. నేను దాంట్లోకి రాను.